మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. చార్ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్కు పోటెత్తిన భక్తులు పర్యాటకులకు ట్రాఫిక్ కష్టాలు నరకాన్ని చూపిస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ యాత్రా మార్గంలో కీలకమైన జోషిమఠ్ ప్రాంతంలో ఊహించని స్థాయిలో వాహనాల రద్దీ పెరిగిపోయింది. విష్ణుప్రయాగ్ నుంచి దాదాపు 15 కిలోమీటర్ల మేర వాహనాలు కదలకుండా నిలిచిపోగా మొత్తం ట్రాఫిక్ జామ్ 25 నుంచి 30 కిలోమీటర్ల మేర విస్తరించింది. ఈ భీకర ట్రాఫిక్ జామ్లో వేలాది మంది పర్యాటకులు నడి రోడ్డుపైనే చిక్కుకుపోయారు. పర్యాటకులే కాకుండా స్థానిక ప్రజలు చివరకు అత్యవసర అంబులెన్స్ సేవలు సైతం నిలిచిపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. బద్రీనాథ్ ఘాట్ యాత్రా మార్గంలో ప్రధానమైన జోషిమఠ్ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చార్ధామ్ యాత్రకు ఊహించని స్థాయిలో భక్తులు తరలి రావడంతో ఈ ఘాట్ రోడ్లపై ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. జోషిమఠ్ నుంచి మార్వాడి వరకు గత 4 రోజులుగా పగలు రాత్రి అనే తేడా లేకుండా భయంకరమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. బద్రీనాథ్తో పాటు హేమకుండ్ సాహిబ్ వెళ్లే వేలాది మంది భక్తులు గంటల తరబడి నడి రోడ్డుపైనే చిక్కుకుపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఓవైపు ఎండలు, మరోవైపు ఘోరమైన ట్రాఫిక్ జామ్ కారణంగా యాత్రికుల పరిస్థితి దయనీయంగా మారింది. కొన్ని చోట్ల ఇరుకైన రోడ్ల కారణంగా వాహనాలు రోడ్డు పక్కన ఉన్న గోతుల్లో ఇరుక్కుపోయి ఇబ్బందిని తెచ్చిపెట్టాయి. మైళ్ల తరబడి వాహనాల క్యూలైన్లు ఉండడంతో పసిపిల్లలు, వృద్ధులు తాగడానికి నీరు, తినడానికి ఆహారం, అత్యవసర వస్తువులు కూడా దొరక్క అల్లాడిపోయారు. दोनों तरफ से ना इधर से जाने को रास्ता ना उधर से आने का रास्ता. पुलिस प्रशासन एक भी नहीं है इसमें. केदारनाथ में अगर यहाँ कुछ अगर हो వాహనాల ఒత్తిడి నిరంతరం పెరుగుతుండటంతో శాంతి భద్రతల సిబ్బంది, జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు జోషిమఠ్ పెట్రోల్ బంక్ నుంచి మార్వాడి వరకు యంత్రాంగం 1-వే గేట్ సిస్టమ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఒకేసారి 2 వైపులా వాహనాలను అనుమతించారు. ప్రతి అరగంటకు ఒకసారి ఒకవైపు నుంచి మాత్రమే వాహనాలను విడిచిపెట్టి ఆ సమయంలో రెండో వైపు వాహనాలను నిలిపేస్తారు. ఆ తర్వాత మరోవైపు వాహనాలను అనుమతిస్తారు. కొత్తగా అమలు చేస్తున్న ఈ గేట్ సిస్టమ్ విధానంతో ట్రాఫిక్ సమస్య చాలా వరకు అదుపులోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. इतनी जाम लगी हुई है दोनों तरफ से ना इधर से आने का रास्ता. पुलिस प्रशासन एक भी नहीं है इसमें. केदारनाथ में अगर यहाँ कुछ अगर हो जाए तो